భాజపా అధ్యక్షుడు ఎవరో తేలేది నేడే. వాళ్ళది ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. ఎవరెవరైనా పోటీ చేయాల్సిన వాళ్ళు చేయొచ్చు అన్నది. కానీ ఎవరు ఏం అప్లై చేసినా ఎంత చేసినా హైకమాండ్ డిసైడ్ చేసిన వాళ్ళే అధ్యక్షుడు కాబోతున్నారు. ఎవరు అవుతారు అన్నది చూడాలి. అల్టిమేట్గా ఒక బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికోసం పోటీ పడుతున్న వాళ్ళంతా దాదాపుగా ఎంపీలు మాత్రమే ఉన్నట్టు కనబడుతున్నది. ఒక రామచంద్రరావు గారి పేరు వినబడుతున్నది. అండ్ చాలామంది ఉన్నారు. రామచంద్రరావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన కావాలంటున్నాడు. ఈటల రాజేందర్, బండి సంజయ్ అండ్ ధర్మపురి అరవింద్ గారు. మొన్నటిదాకానైతే ఈటల వర్సెస్ ధర్మపురి అరవింద్ మధ్యనే పోటీ ఉన్నదని అన్నారు. ఇప్పుడు మళ్ళీ రామచంద్రరావు వర్సెస్ ఈటల అని అంటున్నారు. ఆచారి గారు అండ్ పాయల్ శంకర్ గారు వీళ్ళంతా మంచి స్పీకర్సే, మంచి ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళే. మరి ఎవరికి ఇస్తారు? రామచంద్రరావు, ఈటలలో ఒకరికి అవకాశం. భాజపా అధ్యక్షుడు ఎవరో తేలేది నేడే. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తుది రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్లో ఒకరికి అవకాశం దక్కే వీలుందని విశ్వసనీయ సమాచారం. కాబోయే నూతన అధ్యక్షుడికి సోమవారం ఉదయం జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందబోతున్నట్టుగా తెలిసింది. అంటే ఇవాళ ఉదయం ఫోన్ వస్తుందట, ఇక నువ్వే అధ్యక్షునివి, రెడీగా ఉండు అని. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నియమితులైన ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారట. ఆమె హైదరాబాద్ వచ్చున్నారట ఆల్రెడీ. ఎవరిల్లు నాకు తెలియదు, మేల్ ఆర్ ఫీమేల్. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సోమవారం ఉదయం రాబోతున్నారు. అధ్యక్ష ఎంపికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం జరగబోతున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ వేసేది ఒకరే అని తెలిసిందట. ఎవరి ధీమా వారిదే. రాష్ట్ర అధ్యక్ష పదవికి మొదటి నుంచి 4-5 పేర్లు వినిపించినా ఆదివారం పార్టీ వర్గాల్లో ఇద్దరి పేర్లపై మాత్రమే ప్రధానంగా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వం కొద్ది రోజుల క్రితమే తెలంగాణలోని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకోబోతున్నట్టుగా తెలిసింది. సంఘ్ నేతలు, పార్టీలో ఆది నుంచి ఉన్న సీనియర్ నేతలు పలువురు రామచంద్రరావు పేరును ప్రతిపాదించినట్టుగా సమాచారం. మరోవైపు ఈటల పేరు కూడా చాలా కాలంగా పరిశీలనలో ఉన్నది. బీసీ వర్గానికి అధ్యక్ష పదవిలో పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్న చర్చ నేపథ్యంలో అధిష్టానం బాధ్యతలు తనకే అప్పగిస్తుందని ఈటల గట్టి ధీమాతోనే ఉన్నారు. వీరిలో ఎవరి పేరును నాయకత్వం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించాక పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నిక నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జూలై 1వ తేదీన ఎల్బీ నగర్లోని ఒక ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించబోతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంటే రేపు అధికారికంగా ప్రకటిస్తారట. ఈ ఎవరెవరు నామినేషన్లు వేసిర్రు ఏంటి అన్న దాని విషయంలో ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. నేను అక్కడ చూసినా కదా ఇది. సో మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. ఎవరు అధ్యక్షుడైతే బాగుంటుంది? ఇప్పుడు రామచంద్రరావు పేరు వినబడుతున్నది. మరి ఇప్పుడు రామచంద్రరావు పేరు పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ అంటే అది కుదరని పని నాకు తెలిసి. అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో ఒకవేళ ఈటెల కానీ, అరవింద్ కానీ, సంజయ్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా అంటే కొంత ఫెరోషియస్గా ఉన్న వాళ్ళు, కొంత అగ్రెసివ్గా మంచి స్పీకర్స్గా వాళ్ళని నిలబెడితే కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది. అది ఈటెల, అరవింద, సంజయ్, ఇంకోరా. కానీ ఇప్పుడు రామచంద్రరావు అని పెడితే మరి అంత ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. మరి పార్టీ ఉంది వెనకాల అని అనుకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కష్టమే. మరి అది ఏం జరుగుతుందనేది తెలియదు. మరి ఈటలకు అవకాశం, ఈటల మాత్రం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. విషయం ఏమైందంటే ఇక్కడ కొంతమంది వీళ్ళ గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఈటలని వద్దు అన్న వాళ్ళ గ్రూపు చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఈటల వర్సెస్ సంజయ్గా వ్యవహారం నడుస్తున్నది. ఈటల నాకు కావాలంటుండు. సంజయ్ ఆయన కేంద్ర మంత్రికి ఉన్నారు కానీ ఆయనకు అది సెట్ అయితే లేదు. ఆయన నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు. సో ఈటల
కి వద్దు అన్న వాళ్ళలో సంజయ్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కాదు, ఆయన కమ్యూనిస్టు, అట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. నిన్న మొన్న కాళేశ్వరంకి సంబంధించి ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. ఆయన కొంత కాళేశ్వరంకి ఫేవర్గా మాట్లాడిన కొన్ని అంశాలు. సో ఏదేమైనా అవకాశం దొరికినప్పుడల్లా ఈటలని కార్నర్ చేస్తూనే వస్తున్నారు. సో మరి ఈ అన్ని అంశాలని లైన్ బేరీజ్ వేసుకొని ఈయన మీద ఎందుకు ఇంత దాడి జరుగుతున్నది అన్న కోణంలో హైకమాండ్ ఆలోచిస్తే ఆయనకే ఇచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని పాజిటివ్గా తీసుకుంటే. లేదు ఇది మళ్ళీ ఎందుకు మనకి ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు ఈటల ఆర్ఎస్ఎస్ కాదు ఈయన కమ్యూనిస్ట్ ఈయన అన్న కోణంలో ఆలోచించి కనుక వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే, ఆ వ్యతిరేక నిర్ణయం ఆయనకు కాకుండా వేరే ఎవరికి ఇవ్వాలి అన్న దాని విషయంలో కూడా డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు అరవింద్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇదిగా చేసేవాళ్ళు. ఇప్పుడు రామచంద్రరావుకే ఇస్తారా చూడాలి. మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంఘటన పర్వ్ నోటిఫికేషన్ నిన్న వచ్చింది. నోటిఫికేషన్ సంఘటన పర్వ్ 2025లో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మరియు రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల కోసం జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు మరియు నామినేషన్ల ఉపసంహరణ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగుతుందట. అంటే 5 o'clock వరకు నామినేషన్ల ఘట్టం కంప్లీట్. ఈ ఎన్నికల నిర్వహణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ఈ ఎన్నికలకు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శోభా కరంద్లాజే గారు వ్యవహరిస్తారు. ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి. సో అంటే ఇవాళ 5 o'clock అయిపోతే ఇక దాన్ని స్క్రూట్నీలు ఏముంటుంది అందులో ఆల్రెడీ డిసైడ్ అవుతారు. హైకమాండ్ ఆల్రెడీ డిసైడ్ అవుతుంది, వాళ్ళకి ముందే చెప్తారు ఇక నువ్వు నామినేషన్ వేసే అని. నేను అనుకోవడం సింగిల్ నామినేషనే దాఖలయ్యే అవకాశం ఉండొచ్చేమో, చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. ఇంకొక పేపర్లో వచ్చింది, ఎక్కడ వచ్చిందంటే ఇగో కమలం కొత్త సారథి రామచంద్రరావు క్వశ్చన్ మార్క్తో ఇది వచ్చింది. సంఘ్తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు, దాదాపు ఖరారైన పేరు, రేపు ప్రకటన, అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ, ఏకగ్రీవం కావాలనుకుంటున్న కిషన్ రెడ్డి, 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్ల కోసం కసరత్తు, వారంలో పూర్తి కాబోతున్న ఎన్నికల ప్రక్రియ, ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘుతో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టడం సముచితమన్న అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రామచందర్ వైపుగా పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్టుగా సమాచారం. మంగళవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరోవైపు పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉన్నది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా, మరోవైపు జాతీయ స్థాయి సమీకరణాల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉన్నది. ఇప్పుడు మరి ఈయన ఎట్లా రాసిండో ఈయన ఈ పేపర్లో అర్థమే కాదు ఇల్లది. బీజేపీ గనక నేను ఇప్పుడు చెప్పిన కొన్ని పేర్లలో ఎవరికైనా ఇవ్వకపోతే, ఇప్పుడు ఈయన నేను ఎందుకంటున్నా అంటే ఈయన మంచి లీడరే కావచ్చేమో, కానీ సౌమ్యుడు, ఆయన సౌమ్యుడు, ప్రశాంతంగా ఉంటాడు. ఇవాళ రేపు పాలిటిక్స్ డైనమిక్ పాలిటిక్స్ చేసేవాళ్ళు కావాలి, ఎత్తుకు పై ఎత్తేసే వాళ్ళు కావాలి, ప్రజలను ఆకర్షించే వాళ్ళు కావాలి. మరి ఏం చేయగలుగుతారు ఏందన్నది చూడాలి. ఇప్పుడు ఇది కిషన్ రెడ్డి లాగానే ఉంటుందా వ్యవహారం, లేకపోతే కిషన్ రెడ్డి కంటే ఇంకా దారుణంగా తయారైద్దా అన్నది చూడాలి. మరి అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని పార్టీ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మరో సామాజిక వర్గం నేత ఉండాలన్న అభిప్రాయం తాజాగా తెరపైకొచ్చింది. దీంతో రామచంద్రరావు వైపుగా పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నది. తుది జాబితాలో ఈటల, రామచంద్రరావు పేర్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయని, చివరి నిమిషంలో ఏమైనా సమీకరణాలు మారితే తప్ప రామచంద్రరావుకి అధ్యక్ష పీఠం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రచారంలో వచ్చినా తుది జాబితాలో వారి పేర్లు లేవని వివరించాయట. బీజేపీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు, మంగళవారం అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని చెప్పారు. నామినేషన్ ఒకటే దాఖలయ్యే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ చూద్దాం ఏమవుతుందో అని అన్నారు. నోటిఫికేషన్ జారీ అయింది, వీఐపీ ప్రెసిడెంట్ వద్దని రాజాసింగ్ అంటుండు. వాస్తవం ఇది. పబ్లిక్లో ఉండాల్సినోడు కావాలి, మాస్ లీడర్కి వాళ్ళ అధ్యక్ష పదవి. మీరు కనుక ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. బీజేపీకి వీఐపీ ప్రెసిడెంట్ వద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అన్నాని కార్యకర్తలు ఆత్మీయంగా పిలుచుకునే నేత అధ్యక్షుడిగా ఉండాలి అని అభిప్రాయపడ్డారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను అని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిని కాకుండా చూసేందుకు పార్టీలో ఒక బృందం ఉందని అన్నారు.
తాను అధ్యక్షుడినైతే పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తాను. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే యూపీ సీఎం యోగి తరహా పాలన ఉంటుంది. ఇక వేరే రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులు, ఇక కేంద్రంలో నడ్డా, ఆయన తర్వాత ఎవరు అన్నది చర్చ అక్కడ కూడా జరుగుతూ ఉన్నది. మరి కార్యకర్తలు ఎవరైనా ఉంటే కూడా మెసేజ్ పెట్టవచ్చు. మరి ఇప్పుడు రామచంద్రరావు గారికి ఇస్తే యాక్సెప్ట్ చేస్తున్నారా? సరే, వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత తప్పదు. ఎవరికి నచ్చిన వారి పేర్లు చెప్పడం కాదు, పార్టీని ముందుకి నడిపించే వాళ్ళు కావాలి. బండి సంజయ్ అన్న, ధర్మపురి అరవింద్లలో ఎవరైనా ఓకే. రాజాసింగ్కి ఇవ్వాలి, రాజాసింగ్ రియల్ హీరో. మాట్లాడదాం. గోపనపల్లి దగ్గుబాటి ల్యాండ్ కబ్జా ఏమైందని అడుగుతున్నారు. ఏమైంది? 3 రోజులు హడావుడి చేసిరు, తర్వాత గాలికి వదిలేసిరు. ఎవరైనా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కడు పార్టీ గెలుపు కోసం ప్రయత్నించాలి, అంతేగాని ఒకరి వెనక మరొకరు సీరియస్గా తీసుకోకూడదు. అదే నా ఆకాంక్ష అట. ఇప్పుడు కాంగ్రెస్లో ఏమో వాళ్ళు ఓపెన్గానే కుర్చీలు ఎత్తేసుకుంటారు, కాళ్ళు పట్టి గుంజుకుంటారు. ఈయన పాయింట్ ఆయన ఇస్తారు, ఆయన పాయింట్ ఈయన ఇస్తారు. ఇలా అట్లా లోపలనే లేదు, రూమ్లనే జరుగుతుంటుంది లేదు. కానీ అందులో కంటే ఎక్కువ గొడవలు ఉన్నాయి, ఇళ్ళు కూడా అంత భయంకరంగా ఉన్నాయి. ఎనీ పర్సన్ హూ ఈజ్ డెడ్ అగెన్స్ట్ బీఆర్ఎస్ షుడ్ గెట్ ఎలక్టెడ్ అట. ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మనకు తెలిసిన సమాచారం మేరకు రామచంద్రరావుని చేస్తున్నారు. ఏమో మరి రామచంద్రరావుని చేస్తే పార్టీ ఇప్పుడు కిషన్ రెడ్డిని కొనసాగించవచ్చు కదా, అయిపోతుంది. రామచంద్రరావుని చేయడం వల్ల పెద్దగా వచ్చే అవకాశం ఉంటుందా? అరవిందార్, బండి సంజయ్, ఈటల ప్రాంతం గురించి పట్టింపు ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ మంచి ఆప్షన్. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అసలు తెలంగాణ నినాదమైన నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతున్నా మాట్లాడడం లేదు. ధర్మపురి అరవింద్కి ఇస్తే బాగుంటుంది. ఈటల అలా ఎవరు కాదన్నా బండి సంజయ్ అధ్యక్షుడైన అందరికీ ఇలా చెప్తారు. ఏందో ఈటల రాజేందర్ బాగుంటుంది. రామచంద్రరావు పెడితే అంతా ఉత్తదే. ఈటల బెస్ట్. ఈటలకు వద్దు. ఆచారి కల్వకుర్తి నియోజకవర్గం అట. ఆయన కూడా మంచి స్పీకర్ యాక్చువల్గా. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న ఆయనే. మరి అట్లాంటి వాళ్ళకని ఆయన బీసీ దట్టు. మీరు రూపాయి ఇవ్వకపోయినా ఆయన పాపం 4-5 సార్లు పోటీ చేసి విజయ పంచుల దాకా వచ్చిన లీడరు. ఈటల రాజేందర్, అరవిందార్ సంజయ్. ఈటల మంచి ఆప్షన్. బండి వేస్ట్. రామచంద్రరావు. ఈటల జిందాబాద్. ఈటల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టుని పొగిడిన ఈటలని గెలిపించకూడదు. రఘునందన్ రావు, ఆయన పేరు కూడా ఉన్నది. ఇప్పుడు మీరు బీసీ కాదు, బీసీ అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఆయననే పెట్టవచ్చు కదా. ఆచారి. ఎవరికి ఇస్తే ఈ బూతులు మనకొద్దు. ఈటలకు బండి సంజయ్ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఓకే. అరవింద్ బెస్ట్ అన్న ఈ టైంలో మాస్ లీడర్. ఈటల విల్ గో బ్యాక్ టు బీఆర్ఎస్ ఆఫ్టర్ ద మున్సిపల్ ఎలక్షన్స్. ఈటల రాజేందర్ అన్న ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు తెలిసిన లీడర్, అదేవిధంగా ఉద్యమకారుడు, తెలంగాణలో అత్యంత కీలకమైన వ్యక్తి, సీనియర్ లీడర్, 2 సార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉన్నది. మొత్తం అందరు కలిసి ఆపేసినట్టున్నారు. ఇక సినిమా ఏముంది అక్కడ. పోల్ పెట్టండి అన్న, ఒక పోల్ అడబెట్టు. 1 second ప్లీజ్. గ్రూప్లో పెట్టినాను చూడు. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు బెటర్? ఈటల, రామచంద్రరావు, అరవింద్. దాంట్లో కూడా పెట్టు, కమ్యూనిటీలో పెట్టు. ఈటల రాజేందర్ బీజేపీ పార్టీని వదిలేస్తారా? రఘు ఎందుకు వదిలేస్తాడు ఆయన? అసలు బేసిక్గా ఆయన గనక ఆయన కొంచెం ధైర్యం ఉండుంటే ఏనాడో పార్టీ పెట్టాలి. ఈ పార్టీకి ఆయన
మంచి పొజిషన్లో ఉంటుండేది. ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఆయనకు ఉన్న ఆప్షను పార్టీ పెట్టడం తప్ప ఆయనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఆయన అందులో ఉండలేడు, బేసిక్గా అందులో నిలబడలేడు, అందులో ఉండలేడు, కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆ వాక్యూమ్ కూడా ఉన్నది. ఇప్పుడు ఆఫ్టర్ కేసీఆర్ తర్వాత ఎవరు అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ రాష్ట్రంలో ఆ ఇష్యూస్ని ఇవన్నీ కూడా హైలైట్ చేయడానికి అవకాశం. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నా వాళ్ళ అర్హతను కోల్పోయినారు. ఆఫ్టర్ కేసీఆర్ తర్వాత 3 ముక్కలు 4 ముక్కలు అయిపోతుంది. ఇప్పటికే తనఖా వస్తున్నారు అందులో. సో ఇంకా ఆప్షన్ ఇన్ తెలంగాణలో ఇప్పటికీ ఒక పార్టీకి అద్భుతమైన అవకాశం ఉంది, ఒక మంచి ప్రజల కోసం పనిచేసి లీడర్ వస్తే. కాకపోతే తెలంగాణలో లీడర్ లేడు. తెలంగాణలో లీడర్ లేకుండా పోయింది అంతే. ఎవరికి ఇచ్చినా వేస్ట్. రామచంద్రరావు ఒక సీనియర్ లీడర్. బండి సంజయ్ కానీ, రాజా సింగ్ కానీ, మెనీ ల్యాండ్ కబ్జాస్ ఇన్ గోపనపల్లి. ఎస్, రామచందర్ పెట్టిన మెసేజే పెట్టకండి, ఆల్ ఆర్ వేస్ట్. రామచంద్రరావు, బండి, ఈటల, రఘునందన్ రావు వీళ్ళకి ఇవ్వచ్చు. సో ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు బెటర్, ఈటల, రామచంద్రరావు, అరవింద్? ఎందుకంటే ముగ్గురు మీదనే చర్చ నడుస్తున్నది కాబట్టి ఆ ముగ్గురు పేర్లే పెట్టిన. దోచుకోవడానికి బీసీ అయితే ఏంది, ఓసీ అయితే ఏంది, ఎస్సీ అయితే ఏంది? అఫ్ కోర్స్ దోపిడీదారుడు దోపిడీదారుడే. దోపిడీకి అవినీతి కులం ఎక్కడిది, మతం ఎక్కడిది? సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంది? నాకు తెలిసి ఈ మంత్ ఎండ్లోనే, ఈ మంత్ ఎండ్ కూడా కాదు, మిడ్లోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఏదో జరగబోతున్నది. రఘునందన్కి ఇవ్వాలి. బండి సంజయ్, ఈటల 58%, అరవింద్ 34%. ఇద్దరి మధ్యలో ఉంది. రామచంద్రరావుకి 8%. ఆయన కష్టం. ఎందుకంటే సరే ఆయన ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా అన్నది కాదు కదా పాయింట్, నడిపించగలుగుతాడా లేదా అన్న దగ్గరే ఉంటుంది. ఒక మాస్ ఇమేజ్గా, ఒక మాస్ లీడర్గా, పబ్లిక్లో ఉన్న లీడర్కి కొంత అగ్రెసివ్ స్పీచెస్ ఆర్ డైనమిక్గా మాట్లాడే లీడర్కి కనుక ఇస్తే పార్టీ ఏమైనా అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. ఇదేం జరుగుతుందన్నది చూడాలి. ఇగో రాజకీయాల్లో సీనియర్లు జూనియర్లు ఏం ఉండదు అక్కడ కథ. ఆయన సీనియర్ లీడరే కదా, ఆయన కూడా. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. మాకు మందు విందు ఉంటే చాలు, ఎవడైతే ఏంది అంతే. అది కూడా కరెక్టే. అందరూ దొంగలే. లీడర్ లేని తెలంగాణకి టీడీపీ వస్తుంది 2029. వచ్చింది. టీడీపీ ఏడు వస్తుంది బాసు. లాస్ట్ ఆప్షన్ రఘునందన్ రావు. అంటే నేను ఎందుకు పెట్టినానంటే ఆ మూడు ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అంతా ఆ మూడింటి మీదనే జరుగుతున్నది. అఫ్కోర్స్ ఇంతకుముందు పెట్టినాం రఘునందన్ రావు గారి పేరు కూడా. కాంగ్రెస్ తొలి వెలుగు అని పెట్టుకో నువ్వు, ఎవడొద్దన్నాడు? నిన్న నాపిండా? కాంగ్రెస్ అని పెట్టుకో, కాంగ్రెస్ని తిట్టినప్పుడు బీజేపీ అని పెట్టుకో, బీఆర్ఎస్ అని కూడా పెట్టుకో, ఏ ఇబ్బంది లేదు. మనం ఏం మాట్లాడుతున్నాం జనాలకు అర్థమవుతుంది కదా. సో ఇది బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది అన్న ఇది నడుస్తూ ఉన్నది. 1-2 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక వాళ్ళు ఏమీ చేయలేనటువంటి లీడర్లకు అధ్యక్ష పదవి ఇచ్చి సంబరాలు చేసుకున్నా ఉపయోగం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లో దారుణ